ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. అందరికంటే ముందుగా మీరు విజయం సాధించాలని హరీష్ అకాడమీ అందిస్తుంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 21 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఒడిషా చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల దేశంలోనే ఒక ప్రత్యేకమైన అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. అదేంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి కోవిడ్ వారియర్ మెమోరియల్ నిర్మాణానికి సంబంధించి ఒడిషా రాష్ట్రం జనవరి 3వ తేదీన వార్తలు నిలిచింది. ఈ అంశాన్ని మనం జనవరి 3వ తేదీన చర్చించుకున్నాం. సో అలా ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కీలక ప్రకటన. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? నవీన్ పట్నాయక్ గారు. దేశంలోనే మొట్టమొదటిసారి కోవిడ్ వారియర్ మెమోరియల్ ని మా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్మించబోతోంది అని చేసిన ఒక కీలక ప్రకటన. దీనికి కొనసాగింపుగా ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది. యాక్చువల్గా కోవిడ్ వారియర్ మెమోరియల్ అంటే ఏంటంటే గడిచిన సంవత్సరం మనం చూసాము తీవ్ర విపత్కర పరిస్థితుల కాలం. సో ప్రపంచంపై కంటికి కనిపించని ఒక వైరస్, కరోనా వైరస్ ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అది ఆర్థిక నష్టం పరంగా చూసినా, లేదంటే ప్రాణ నష్టం పరంగాను. ఇప్పటి వరకు కూడా చూడండి, యాజ్ ఆన్ టుడే ఈ రోజు కూడా కొత్తగా నమోదవుతున్న కేసులు కానివ్వండి, కరోనాకి సంబంధించిన మరణాల రేటు, ఫ్యాటాలిటీ రేట్ సంబంధిత అంశాలు కానివ్వండి, ఇప్పటికీ కూడా కరోనా ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలా కరోనా తీవ్రమైన పరిస్థితుల కాలం ముఖ్యంగా భారత ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఎందుకంటే కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల కాలంలో కరోనా వైరస్ బారిన పడిన వారు ఎవరైతే ఉంటారో పేషెంట్స్, వారికి వైద్య సేవలు ఇచ్చిన సిబ్బంది కానివ్వండి, మరియు లాక్డౌన్ నిబంధనలు అద్భుతంగా అమలు చేసిన పోలీసులు కానివ్వండి, ఈ సమయంలో పారిశుద్ధ్య సంబంధిత అంశాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు కానివ్వండి, ఈ సేవలన్నీ మనకిస్తూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎట్లా? ఎగ్జాంపుల్, కరోనా పేషెంట్ ఎవరైతే ఉంటారో, కరోనా వ్యాధి సోకిన పేషెంట్కి వైద్య సేవలు ఇస్తూ కొంతమంది వైద్యులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. సో పోలీస్ సిబ్బంది కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వీరు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడారు. అలాంటి వారిని మనం జీవితాంతం కూడా స్మరించుకోవాలి అని చెప్పేసి ఒక స్మారక స్తూపాన్ని, స్మారక నిర్మాణాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది, నిర్మించబోతోంది. దేశంలోనే మొట్టమొదటి స్మారక నిర్మాణం COVID-19కి సంబంధించి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కీలక ప్రకటన. ఇది ఎక్కడ చేస్తానని చెప్పారు? సో భువనేశ్వర్ పట్టణం, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణంలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి జస్ట్ ఒక నోటి మాట ద్వారా చెప్పారు జనవరి 3వ తేదీన. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది అంటే అధికారికంగా నిర్ణయించింది అన్నట్టు. అంటే ఏంటి? సో భువనేశ్వర్ పట్టణంలోని ఒక వెన్యూలో, ఆ వెన్యూ పేరు గుర్తుంచుకోండి, బిజు పట్నాయక్ పార్క్. సో బిజు పట్నాయక్ పార్క్ ఒడిషా రాష్ట్రంలోని బిజు పట్నాయక్ పార్క్ ఎక్కడ ఉంది? బిజు పట్నాయక్ పార్క్ భువనేశ్వర్ పట్టణంలో ఉంది. అలా బిజు పట్నాయక్ పార్క్ లో ఒక స్మారక నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్మించబోతోంది. దీని యొక్క నిర్మాణ పనులన్నింటినీ కూడా ఏ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది కదా, ఆరోగ్య శాఖ అన్నట్టు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఈ నిర్మాణ పనులను
చూసుకుంటుంది. సో రానున్న ఆగస్టు 15 అంటే మనకు దేశవ్యాప్తంగా పండుగ స్వాతంత్ర దినోత్సవం. సో స్వాతంత్ర దినోత్సవ పర్వదినం లోపలే ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పేసి ఒక టార్గెట్ ని కూడా విధించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈ కోవిడ్ వారియర్ మెమోరియల్ ని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. సో అలా ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక స్మారక స్తూపం, స్మారక నిర్మాణం. దాన్ని చూసినంత కాలం ఎప్పుడు మనం చూసినా కూడా జీవితాంతం కూడా ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, వారు చేసిన సేవలు మనకు గుర్తుండాలి తీవ్ర విపత్కర పరిస్థితుల కాలం అని చెప్పేసి వారి సేవలను గుర్తిస్తూ ఒక వారియర్ మెమోరియల్ ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయనున్నట్టుగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ అడిగే ప్రశ్న ఎలా ఉంటాయంటే, దేశంలోనే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ ని ఏర్పాటు చేయనుంది అని చెప్తారు. అంటే ఏంటి? ఒడిషా రాష్ట్రం. ఒడిషా రాష్ట్రంలోని ఏ టౌన్ అంటారు? భువనేశ్వర్ పట్టణం. సో భువనేశ్వర్ పట్టణంలోని వెన్యూ గుర్తుంచుకోండి, బిజు పట్నాయక్ స్టేడియం. సో బిజు పట్నాయక్ స్టేడియం అన్నా బిజు పట్నాయక్ పార్క్ అన్నా ఒకటే, చాలా ఇంపార్టెంట్. సో బిజు పట్నాయక్ పార్క్ లో ఈ మెమోరియల్ ని ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సో ఇటీవల ఒడిషా ఇలాంటి ప్రత్యేకమైన అంశాలతో తరచు వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్, దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కూడా ఒడిషాలోనే జరుగుతుంది, రూర్కెలా పట్టణంలో. మరి ఇటీవల ఒక సూచి కూడా వార్తలు నిలిచింది, పట్టణ పరిపాలనా సూచి, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటాము. సో అలా అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ ఇటీవల ప్రజా అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది, అందులో టాప్ ప్లేస్ లో ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. మరి ఒడిషా రాష్ట్రం ఇటీవల ఎక్కువగా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ తో వార్తలు నిలిచింది. రాష్ట్రంలో ట్రైబల్ కాంప్లెక్సెస్ సంబంధిత అంశమే కానివ్వండి, ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టారే కానివ్వండి, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషనే కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కూడా ఒడిషాకి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు ఇచ్చాయి, వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, స్వాభిమాన్ ఆంచల్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. మరియు గురుప్రియ సేతు అనే ఒక వంతెన నిర్మాణానికి గురించి చెప్పాను. సో ఇవన్నీ అంశాలు కూడా చూడండి. అండ్ ఒక వర్గం కూడా ఇటీవల వార్తలు నిలిచింది. సో ట్రాన్స్జెండర్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా ఒడిషా ఇటీవల వార్తలు నిలిచింది. ట్రాన్స్జెండర్లను మధుబాబు పెన్షన్ యోజన అనే ఒక ప్రత్యేక పథకంలో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అంశాలు. ఈ రోజు అలాంటి ఒక ప్రత్యేక అంశం దేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ఒక మెమోరియల్ లేదు. అలాంటి ఒక స్మారక నిర్మాణంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో జనవరి 3వ తేదీకి కొనసాగింపు. ఈ రోజు ఇది ఒకటే యాడ్ చేసుకోండి, బిజు పట్నాయక్ పార్క్ లో ఈ స్మారక నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆగస్టు 15 లోపల ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలో నిలిచింది. సో ఛత్తీస్గఢ్ చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఛత్తీస్గఢ్ కూడా ఇటీవల చాలాసార్లు వార్తలు నిలిచింది. సో ఏదైనా రాష్ట్రం వార్తలు ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ అధికారంలో ఎవరు ఉన్నారు, ఏ పార్టీ ఉన్నారు, అది కూడా ఒకసారి చూడండి. ఇంతకుముందు ఒడిషా అన్నాను, ఒడిషా అనగానే బిజు పట్నాయక్ అంటున్నాను. ముఖ్యంగా బిజు జనతా దళ్ అధికారంలో ఉంది అక్కడ. సో బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ వీరందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వారు. సో బిజు జనతా దళ్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఒడిషా రాష్ట్రం. ఒడిషా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరంటే నవీన్ పట్నాయక్. చాలా ఇంపార్టెంట్. సో ఛత్తీస్గఢ్ అనగానే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్, అందుకే చూడండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించే ఏ నూతన పథకమైనా కూడా కాంగ్రెస్ ప్రముఖుల పేరుతోనే ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రముఖుల పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆ పథకానికి ముందు చేరుస్తారు. ఎగ్జాంపుల్, ఇటీవల మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన. సో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రముఖులు, భారత మాజీ ప్రధాని. సో అలా రాజీవ్ గాంధీ పేరిట, అంటే ఏంటంటే ఇది ఒక రైతు బంధు లాంటి పథకం, రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే పథకం. సో అలా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు. సో భూపేష్ బఘేల్ గారు ఇంపార్టెంట్ పర్సన్, చాలా ఇంపార్టెంట్. సో అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వార్తలు నిలిచాయి చిరాగ్ అనే పేరుతో. సో చిరాగ్ పేరుతో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ $100 మిలియన్ ఆర్థిక సాయాన్ని సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చిరాగ్ అనే అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత ప్రభుత్వ సహకారంతో చేయబోతుంది. చాలా ఇంపార్టెంట్. చిరాగ్, ఈ యాక్రోనిం చూసుకొని సరిపోతుంది. చిరాగ్ అంటే ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇంక్లూజివ్ రూరల్ అండ్ యాక్సెలరేటెడ్ అగ్రికల్చర్
గ్రోత్. సో చిరాగ్ ఈ పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇటీవల చిరాగ్ పేరుతో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ చిరాగ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏ ప్రపంచ సంస్థ ఆర్థిక రుణాన్ని ఆర్థిక సాయాన్ని చేసింది అంటారు? వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహంతో చేస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో చిరాగ్ అంటే సిహెచ్ అంటే ఛత్తీస్గఢ్, ఐ అంటే ఇంక్లూజివ్, ఆర్ అంటే రూరల్, ఏ అంటే యాక్సిలరేటెడ్, ఏ అంటే అగ్రికల్చర్, జి అంటే గ్రోత్. సో ఈ చిరాగ్ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చిరాగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి రావట్లేదు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సదర్న్ ఛత్తీస్గఢ్ ప్రాంతం. సో సదర్న్ అంటే దక్షిణ భాగం, ఛత్తీస్గఢ్లోని దక్షిణ రాష్ట్రం అన్నట్టు. సో అలా దక్షిణ ప్రాంతంలో దాదాపు 8 రాష్ట్రాల్లో 1000 గ్రామాలలో దాదాపు 1,80,000 హౌస్ హోల్డ్స్ ని దృష్టిలో ఉంచుకొని, అంటే దాదాపు 1,80,000 ఇండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతం దేనికి ప్రత్యేకం అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసించే ప్రాంతం, ఒక ట్రైబల్ ఏరియా. చాలా ఇంపార్టెంట్. సో అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాలో వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల కోసం చిరాగ్ పేరుతో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని వరల్డ్ బ్యాంక్ నుండి పొందబోతోంది, $100 మిలియన్. సో భారత ప్రభుత్వం షూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా నేరుగా ప్రపంచ సంస్థ నుండి రుణాలు పొందదు, ఖచ్చితంగా భారత ప్రభుత్వం సాయం చేయాల్సిందే. సో అలా ఈరోజు ఛత్తీస్గఢ్లో చిరాగ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు వార్తలు వచ్చినాయి. నేరుగా అడుగుతారు, ఇటీవల చిరాగ్ పేరుతో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎస్టీలు నివసించే ప్రాంతం ట్రైబల్ ఏరియాస్ లో చిరాగ్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. చిరాగ్ అంటే యాక్రోనిం గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ ఇంక్లూజివ్ రూరల్ యాక్సిలరేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్. చాలా ఇంపార్టెంట్. సో దక్షిణ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 8 జిల్లాలు మరియు 1000 గ్రామాలు మరియు దాదాపు 1,80,000 ఇండ్లు. సో 8 జిల్లాలు, 1000 గ్రామాలు, 1,80,000 హౌస్ హోల్డ్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు వార్తలు ఇచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతానికి సంబంధించింది. 8 జిల్లాల పేర్లు మాత్రం అడిగారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇస్రో మరొకసారి వార్తలు నిలిచింది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఇస్రో తరచూ వార్తలు నిలుస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం, ఇస్రో సంస్థకి మ్యాప్ మై ఇండియా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. సో మ్యాప్ మై ఇండియా అనేది భారతదేశంలో డిజిటల్ మ్యాప్లను నిర్వహించే ఒక అధికారిక సంస్థ అని చెప్పాను. మన సొంతగా మ్యాప్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ఈ సంస్థల మధ్య ఒప్పందం చూసాం. అంతకుముందు ఇస్రో వార్తలు ఇచ్చిన మరొక అంశం, ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ మరియు ఇస్రో మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, మరియు ఇస్రోకి సంబంధించి ఇటీవల ఇస్రో చీఫ్, ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు, శివన్ గారి పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశం కానివ్వండి, ఇస్రో లాంచ్ చేస్తున్న ప్రత్యేక శాటిలైట్లు కానివ్వండి, అవన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇస్రో ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన కేంద్రాలకు సంబంధించి కానివ్వండి. ఈరోజు అలాంటి ఒక అంశమే ఇస్రోకి సంబంధించి ఒక నూతన కేంద్రం వార్తలు నిలిచింది. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇన్ స్పేస్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ప్రోగ్రామ్ ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడుగా ప్రైవేట్ స్టార్టప్ సంస్థలకి కూడా ప్రభుత్వం ప్రోత్సాహిస్తే మరిన్ని రికార్డులు మనం సృష్టిస్తాము, మరిన్ని విజయాలు సాధిస్తామని చెప్పేసి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్ సంస్థలకు కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్ తరచూ వార్త నిలుస్తుంది. సో ఈరోజు ఇన్ స్పేస్ లో భాగంగా భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు ఏవైతే ఉంటాయో వారు తయారు చేసిన శాటిలైట్స్ ఉంటాయి కదా, ఆ శాటిలైట్స్ విషయంలో టెక్నాలజీ సాయాన్ని అందించడానికి ఇస్రో ఒక నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కేంద్రం పేరేంటి, ఎక్కడ ఏంటంటే బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరులోని విమానపుర అనే ప్రాంతంలో. సో బెంగళూరులోని విమానపుర అనే ప్రాంతంలో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది ఇస్రో. సో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు ఏవైతే శాటిలైట్ను రూపకల్పన చేస్తాయో ఆ శాటిలైట్లకి టెక్నాలజీ సంబంధిత సాయం ఇస్రో
ఇవ్వబోతోంది. మరి దీంతో పాటు సోలార్ ప్లేట్లకి సంబంధించి కానివ్వండి, రాకెట్ లాంచింగ్ సంబంధించి కానివ్వండి, అలా భారతదేశంలో ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు తయారు చేస్తున్న శాటిలైట్ విషయంలో ప్రత్యేకంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక నూతన కేంద్రం యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వార్తలు నిలిచింది. మొదటి విడతగా ఈరోజు 2 శాటిలైట్లకి ప్రోత్సాహం ఇచ్చారు ఇస్రో వారు. ఆ 2 శాటిలైట్లు ఎవరు తయారు చేశారంటే ఒక సంస్థ స్పేస్ కిడ్స్. సో స్పేస్ కిడ్స్ అనే ఒక స్టార్టప్ సంస్థ, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్ సంస్థ, మరియు పిక్సెల్ సంస్థ ఈ 2 సంస్థలు కూడా తయారు చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి టెక్నాలజీ సాయాన్ని కూడా ఇవ్వడం ప్రారంభించింది ఈ సెంటర్లో ఇస్రో. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు తయారు చేసిన శాటిలైట్ల విషయంలో టెక్నాలజీ సాయం కోసం ఇస్రో ప్రోత్సాహం ఇస్తుంది. ఆ ప్రోత్సాహంలో భాగంగా ప్రత్యేక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బెంగళూరులో. ఆ సెంటర్ పేరు, ఆ కేంద్రం పేరు ఏంటంటే మనకి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు భారత్ మాల్దీవ్స్ సంబంధాలు మరొకసారి వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత్ మాల్దీవ్స్ సంబంధాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో తరచూ వార్తలు నిలిచిన దేశం భారత ప్రభుత్వం మాల్దీవ్స్కి చాలా సాయం చేస్తుంది. ముఖ్యంగా మాల్దీవ్స్ భారత్ అనగానే ఆపరేషన్ సంజీవని గుర్తుకు రావాలి. కరోనా పరిస్థితుల కాలంలో ప్రత్యేక విమానాల ద్వారా మాల్దీవ్స్కి మన భారత ప్రభుత్వం వైద్యపరమైన సాయం చేసింది, మెడిసిన్స్ పంపించారు, ఆర్థిక పరమైన సాయం చేసింది. మరియు మిషన్ సాగర్ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. మిషన్ సాగర్ లో చాలా దేశాలు ఉంటాయి. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, భారతదేశం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ మిషన్ సాగర్ పేరుతో ప్రత్యేక సాయం చేస్తుంది భారత ప్రభుత్వం. మరియు ఇటీవల మాల్దీవ్స్ భారత్ సంబంధించి చాలా అంశాలు, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సాయాన్ని పొందుతోంది మాల్దీవ్స్. ఈ రోజు అలాంటి ఒక అంశమే మరొకసారి వార్త నిలిచింది. భారతదేశం నుండి ఎగ్జిమ్ బ్యాంక్, సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనొచ్చు, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్ మాల్దీవ్స్ కి $400 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ సాయం చేయడం జరిగింది. లైన్ ఆఫ్ క్రెడిట్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అనే అంశాన్ని ఇటీవల ఎక్స్క్లూజివ్ గా మీకు వివరించాను. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏం లేదు, సో భారతదేశం ఉచితంగా వారికి ఈ ధనాన్ని ఇవ్వడం లేదు. సో లైన్ ఆఫ్ క్రెడిట్ కింద భారతదేశం ఒక దేశము ఆర్థిక సాయాన్ని పొందుతుంది అంటే అవి రుణాలు అన్నట్టే. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అనే పదం ఉంది అంటే ఆ వడ్డీ రేటు ఉంటుంది కదా, వారు పొందిన రుణాలు, ఆ వడ్డీ రేటు విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. భారత ప్రభుత్వం తక్కువ పే చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరియు లైన్ ఆఫ్ క్రెడిట్ ఏదైతే దేశం భారతదేశం నుండి పొందిందో భారతదేశం నుండి ఖచ్చితంగా 80% ఇంపోర్ట్స్ కూడా వారు చేసుకోవాలి. టెక్నాలజీ సంబంధిత ఈ నిర్మాణ పనుల కోసం కానివ్వండి, ఏదైనా కూడా. సో అలా లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఈరోజు మాల్దీవ్స్ కి ఎగ్జిమ్ బ్యాంక్, భారతదేశంలోని ఎగ్జిమ్ బ్యాంక్ $400 మిలియన్ ఆర్థిక సాయం చేసింది. ఈ ఆర్థిక సాయం యొక్క ఉద్దేశం ఏంటంటే మాల్దీవ్స్ రాజధాని ఏంటి, మాలే. సో మాలేకి సంబంధించి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో. సో గ్రేటర్ మాలే కనెక్టివిటీ అంటే ఏంటంటే మాలే, సో మాల్దీవ్స్ సంబంధించి రాజధాని కదా, ఈ మాలేకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఈ మాలేని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దీవులతో కనెక్ట్ చేయడం, దాదాపు 6.7 కిలోమీటర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ నిధులతో చేయబోతోంది మాల్దీవ్స్ ప్రభుత్వం. అందులో భాగంగా ఎగ్జాంపుల్ విల్లింగ్లీ ప్రాంతాన్ని మాల్దీవ్స్ తో కనెక్ట్ చేయడము. మరియు ఇటీవల గుల్హిఫాహు అనేది కూడా ఒక ఐలాండ్, విల్లింగ్లీ గుల్హిఫాహు, ఈ 2 ఐలాండ్లను కూడా మాల్దీవ్స్ తో కనెక్ట్ చేయడము. మరియు తాలిఫిషు, ఈ 3 గుర్తుంచుకోండి, వెల్లింగ్లీ గుల్హిఫాహు, తాలిఫిషు, ఈ 3 ఐలాండ్స్ ని కూడా మాలేతో కనెక్ట్ చేయడం. అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని మాల్దీవ్స్ ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇందుకు కావాల్సిన ఆర్థిక సాయం సింపుల్ గా గుర్తుంచుకోండి. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే మాల్దీవ్స్ కి సంబంధించింది. సో ఇందులో భాగంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఈ మాలేని చుట్టుపక్కల ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి, 3 ప్రాంతాలు చెప్పినది, విల్లింగ్లీ కానివ్వండి, గుల్హిఫాహు కానివ్వండి, తాలిఫిషు కానివ్వండి, ఈ ఐలాండ్స్ తో మాలేని కనెక్టివిటీ చేయాలి. అందుకోసం రోడ్ల నిర్మాణాన్ని కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రత్యేక నిధులు, ఎగ్జిమ్ బ్యాంక్ నుండి పొందిన నిధులు ఏవైతే ఉంటాయో లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఖర్చు చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మాల్దీవ్స్ సంబంధించి ఆ దేశంలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కానివ్వండి, ఒక ప్రత్యేక హాస్పిటల్ నిర్మాణానికి
నిర్మాణానికి కానివ్వండి భారత ప్రభుత్వం విపరీతమైన ఆర్థిక సాయం చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఈరోజు గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ వార్తలు ఇచ్చింది. సో మాలేని చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్తో కనెక్ట్ చేసడం భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఎగ్జిమ్ బ్యాంక్ $400 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. లైన్ ఆఫ్ క్రెడిట్ అని గుర్తుంచుకోండి. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఆ రుణాలను మళ్ళీ మాల్దీవ్స్ తిరిగి భారత్కి చెల్లించాలి. నెక్స్ట్ ఈరోజు 3 ఫింగర్ సెల్యూట్ వార్తలు నిలిచింది. 3 ఫింగర్ సెల్యూట్ చాలా ఇంపార్టెంట్. సో 3 ఫింగర్ సెల్యూట్ అంటున్నాను. సో 3 ఫింగర్ సెల్యూట్ అంటే ఇలా పెట్టాలి. యాక్చువల్లీ ఏంటంటే మన చేతికి సంబంధించి కూడా ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క రకమైన సైన్ ఉంటుంది. ఎదుటి మనిషికి మన మాటల ద్వారానే కాదు, మన చేతుల ద్వారా కూడా మనం సైన్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఎదుటి మనిషిని చూసి ఇలా అన్నాం అనుకోండి, బాగుంది సూపర్ అన్నట్టు. సో అలా సింగిల్ ఫింగర్ చూపించామనుకోండి, ఒక చెడును సంకేతంగాను. సో 3 ఫింగర్ అంటే ఏంటంటే నిరసనను సూచిస్తుంది. చాలా ఇంపార్టెంట్. 3 ఫింగర్ సైన్ సంబంధిత అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది మయన్మార్ దేశం. సో మయన్మార్ చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం చర్చించుకున్నాం. పీడిఎఫ్లో కూడా మీకు ఇచ్చాను. సో మయన్మార్లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం అనేది చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన నెట్టేసి, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏంటంటే ప్రస్తుతం మయన్మార్లో దేశాధినేత ఆంగ్ సాన్ సూకీ ప్రజల ద్వారా ఎన్నికైన దేశాధినేత. సో ఆంగ్ సాన్ సూకీకి సంబంధించి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ గడిచిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. సో అలా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ సంబంధించి కీలక నేత ఆంగ్ సాన్ సూకీ గారి నుండి అధికారాన్ని సైన్యం ఇటీవల బలవంతంగా లాక్కుంది. అందులో భాగంగా ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం కూడా చేశారు. ఇవన్నీ అంశాలు మనం క్రితం చూసాము. సో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం జరుగుతోంది. సో దీని విషయంలో అమెరికా కూడా ఇటీవల ఇన్వాల్వ్ అయింది. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ గారు చేసిన కీలక ప్రకటన. సో మయన్మార్లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం ఏదైతే ఉంటుందో అమెరికా దగ్గరుండి మరి అబ్జర్వ్ చేస్తోంది. సో సైన్యం ఏదైతే బలవంతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుండి అధికారాన్ని చేజెక్కించుకున్నారో తిరిగి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే, లేకపోతే అమెరికా నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది, మయన్మార్ సైన్యంపై చర్యలు తీసుకుంటుందని చెప్పేసి జో బైడెన్ గారు కూడా కీలక ప్రకటన చేస్తారు. ఎక్కడైనా గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని పక్కన నెట్టేసి సైన్యం చేతిలోకి బలవంతంగా అధికారాలు తీసుకోవడం అనేది తప్పు. అందుకే చూడండి, ప్రస్తుతం మయన్మార్లో 1 year ఎమర్జెన్సీని విధించారు. సైన్యం బలవంతంగా అధికారంలో ఉంది. సో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెట్టిన వేసి, సో అలా ఇదంతా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీరెందుకు పక్కకు నెట్టారని చెప్పేసి ఈ మయన్మార్లోని ప్రజలందరూ కూడా 3 ఫింగర్ సైన్ చూపిస్తూ దేశవ్యాప్తంగా ఎక్కడ సైనికుడు కనిపించినా 3 వేలు చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ 3 వేలకు ఒక చరిత్ర ఉంటుంది 3 ఫింగర్ సైన్కి. అదేంటంటే ఒక నిరసన. ఎక్కడైనా కూడా 3 వేలను మనం ఒక వ్యక్తికి చూపిస్తామంటే ఆ వ్యక్తి విషయంలో మనం నిరసనను వ్యక్తం చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా 3 ఫింగర్ సైన్ అనేది ఎక్కడ పుట్టింది అంటే సెర్బియా. ఇది ఒక సర్బియన్ సైన్, సెర్బియా దేశంలో పుట్టిన ఒక సైన్, సెర్బియన్ సైన్ అంటాము, లేకపోతే 3 ఫింగర్ సెల్యూట్ అంటాము. 3 ఫింగర్ సెల్యూట్ అన్నా, 3 ఫింగర్ సైన్ అన్నా, సెర్బియా సెల్యూట్ అన్నా, సెర్బియన్ సైన్ అన్నా ఒకటే. సో అలా సెర్బియాలో ముఖ్యంగా ఆర్థోడాక్స్ సిస్టమ్కి వ్యతిరేకంగా, సో ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నేళ్ల పాటు ప్రజలు 3 వేలు చూపించుకుంటూ నిరసన చేశారు. అలాంటి నిరసన ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన నెట్టేసి సైన్యం తీసుకోవడాన్ని ప్రజలు ఎంత మాత్రం కూడా అసలు ఆమోదించట్లేదు, యాక్సెప్ట్ చేస్తలేరు. సో సైన్యానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మిమ్మల్ని మీరు ఎలా రూల్ చేస్తారని చెప్పేసి సైన్యానికి వ్యతిరేకంగా మయన్మార్లోని ప్రతి వ్యక్తి కూడా 3 ఫింగర్ సైన్ చూపించుకుంటూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల 3 ఫింగర్ సైన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన దేశం ఏదంటే మయన్మార్. చాలా ఇంపార్టెంట్. ఎవరి ముందైనా 3 ఫింగర్ సైన్ చూపిస్తున్నామంటే ఆర్థోడాక్స్ని వ్యతిరేకిస్తున్నాం అన్నట్టు, లేదంటే మీ పైన మేము నిరసనని వ్యక్తం చేస్తున్నామనే అర్థాన్ని సూచిస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో అలా మన చేతికి కూడా ఒక్కొక్క వేలికి ఒక్కొక్క సైన్ ఉంటుంది. సో అలా 3 ఫింగర్ సైన్ అనే అంశంతో ఈరోజు మయన్మార్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల వ్యక్తులు కాదు తను. సో తను చేపట్టనున్న పదవి ఇంపార్టెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్. చాలా ఇంపార్టెంట్. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటంటే ఇటీవల మీరు యాక్చువల్గా లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక 1 month బ్యాక్, రానున్న పార్లమెంట్ సమావేశాలని ఖచ్చితంగా వీక్షించండి. టీవీలో టెలికాస్ట్ అవుతాయి, రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీలో. ఎందుకంటే దీన్ని మనం చూడడం ద్వారా మనకు జరిగే లబ్ధి ఏంటంటే ఆ పార్లమెంట్లో ఉండే భాష ఉంటుంది కదా, ఆ భాష మనకు అర్థమవుతుంది. సో అలా భాష, పార్లమెంటరీ జార్గాన్ అంటారు, దాని గురించి ఇండియన్ పాలిటీ పార్ట్ నుండి రెగ్యులర్గా పోటీ పరీక్షలు అడుగుతారు. అర్జున్ అంటే ఏంటి అంటారు, అర్జున్ సైనడే అంటే ఏంటి అంటారు, లేకపోతే కోరం అంటే ఏంటి అంటారు, ప్రోరోగ్ అంటే ఏంటి అంటారు. సో అలా ఖచ్చితంగా పార్లమెంట్లో ఉపయోగించే క్వశ్చన్ అవరు, 0 అవరు, ఇలాంటి టర్మినాలజీని నేర్చుకోండి. అవి నేర్చుకోవాలంటే అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇటీవల పార్లమెంట్లో
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కంటతడి పెట్టారు, ఏడ్చారు. చాలా వాస్తవంగా చూసిన వాళ్ళు మనకి ఏదైతే ఉందో ట్రోలింగ్ కూడా చూస్తున్నాం మనం. సో యూట్యూబ్లో చూడండి ఒకసారి, నరేంద్ర మోడీ క్రయింగ్ అని కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు ఏడ్చారంటే తన యొక్క మిత్రుడు, యాక్చువల్గా గుర్తుంచుకోండి, రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి కానీ ప్రతిపక్ష నేతలు శత్రువులు కారు. సో అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత గులాం నబీ ఆజాద్. సో గులాం నబీ ఆజాద్ యాక్చువల్గా కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి, కీలకమైన వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తు ఉన్న వ్యక్తి గులాం నబీ ఆజాద్. తను ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. సో రాజ్యసభ అంటున్నాను, ఇది పెద్దల సభ అంటాము, లేదంటే ఎల్డర్స్ హౌస్ అంటాము, లేదంటే మనకు హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటాము. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభ. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ చూడండి. సో అలా రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, సభ్యుని యొక్క పదవీ కాలం, కానీ రాజ్యసభ యొక్క పదవీ కాలం కాదు, రాజ్యసభ శాశ్వత సభ. ఇవన్నీ చూడండి. సో అలా గులాం నబీ ఆజాద్ యొక్క పదవీ కాలం, తన యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది వచ్చింది. రిటైర్మెంట్ అంటారు రాజ్యసభకు సంబంధించి. సో అలా 6 సంవత్సరాల పదవీ కాలాన్ని ముగిస్తున్నారు రేపటితో, ఫిబ్రవరి 15వ తేదీతో. సో తన స్థానంలో ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఎవరంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ కూడా ఉంటారు. ఒక్కొక్క సభ మన భారతదేశంలో బైకామరలిజం అమల్లో ఉంది. బైకామరలిజం అంటే ఏంటి? ద్విసభ విధానం. పెద్దల సభ రాజ్యసభ, లోక్సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో అలా మనకు ఈ 2 సభల్లో కూడా ప్రతిపక్ష నాయకులు ఉంటారు. ప్రతిపక్ష పార్టీ ఉంటుందా, ఆ ప్రతిపక్ష పార్టీని ముందుండి నడిపించే ఒక నాయకుడు ఉంటారు. సో అలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటి వరకు రాజ్యసభలో గులాం నబీ ఆజాద్. తన యొక్క పదవీ కాలం ముగిసింది కదా, తన స్థానంలోకి రానున్నాడు మల్లికార్జున్ ఖర్గే. సో పేరు గుర్తుంచుకోండి, మల్లికార్జున్ ఖర్గే. తను కూడా కాంగ్రెస్ సీనియర్కుడు, చాలా సీనియర్ ప్రముఖులు కూడా, దేశవ్యాప్తంగా కూడా తనకంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. మల్లికార్జున్ ఖర్గే ఫిబ్రవరి 16వ తేదీ నుండి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభగా రానున్నారు. యాక్చువల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో అపోజిషన్ లీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. తనని ఏమంటామంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ని షాడో ప్రైమ్ మినిస్టర్ అంటాము. షాడో ప్రైమ్ మినిస్టర్. సో ఇలాంటి టర్మినాలజీ చూడండి. సో పోటీ పరీక్షలు అడుగుతారు, భారతదేశంలో ఎవరిని షాడో ప్రైమ్ మినిస్టర్గా భావిస్తారు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్. సో అలా లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని కీలకమైన నిర్ణయాల్లో తన పాత్ర ఉంటుంది. సో అలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నిక కావడానికి, అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తు ఉండడానికి, తనని గుర్తించడానికి ఏ నియమాలు ఉంటాయంటే సభలో కనీసం 1/10 బలం ఉండాలి ఆ కన్సర్న్ పార్టీకి. సో అలా ఎగ్జాంపుల్ రాజ్యసభ కదా, 245 స్థానాలు ఉంటాయి. 245 స్థానాలు అంటే 1/10 ఆఫ్ 24.5 అంటే 25 మంది సభ్యులు కల అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ అపోజిషన్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఆ నాయకుడిని లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటాము. ఆ అపోజిషన్ నాయకుడిని ఏమంటామంటే షాడో ప్రైమ్ మినిస్టర్గా భావిస్తాం. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదవి ఒక చట్టబద్ధ పదవి. ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటారు, చాలా ఇంపార్టెంట్. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ 1977. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ అపోజిషన్ లీడర్ 1977. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కీలక పదవి లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే సభలో కనీసం 1/10 బలం ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధిస్తారు. చూడండి, మన ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రభుత్వాన్ని అడగాలంటే మనం ఎక్కడికి వెళ్ళలేం, కానీ మన యొక్క గళం ఏదైతే ఉంటుందో మన గళాన్ని ప్రతిపక్ష నాయకులు సభలో ప్రభుత్వాన్ని ఏవైతే ఉంటే ప్రశ్న అడుగుతారు మన తరపున. సో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అని చెప్పేసి. సో అలా అపోజిషన్ అనేది కూడా బలంగా ఉండాలి ఎక్కడైనా కూడా, ఎందుకంటే మన యొక్క నిరసన కూడా తెలుస్తుంది అక్కడ. సో అలా అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో తనకి కొన్ని కీలకమైన అధికారాలు కూడా ఉంటాయి. ఆ అధికారాలు ఏంటంటే భారతదేశంలో సిబిఐ కానివ్వండి, సివిసి కానివ్వండి, లోక్పాల్ కానివ్వండి, లేదంటే ఈ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన సిఐసి కానివ్వండి, ఈ 4 కూడా ఇంపార్టెంట్. కొన్ని చెప్తున్నాను. సో సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, భారతదేశంలో దర్యాప్తు సంబంధిత సంస్థ. ఇటీవల ప్రవీణ్ సిన్హా గారు ప్రస్తుతం చీఫ్గా ఉన్నారని చెప్పాను, డైరెక్టర్ జనరల్, చాలా ఇంపార్టెంట్. మరియు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, మరియు లోక్పాల్, ఈ 2 కూడా అవినీతికి సంబంధించి భారతదేశంలో తనకు డౌట్ వస్తే ప్రభుత్వం పైన కూడా దర్యాప్తు చేస్తారు. మరియు సిఐసి భారతదేశంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ఏంటంటే సమాచార హక్కు చట్టం 2005 చాలా ఇంపార్టెంట్. ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. సో అలా సిఐసి అనే పదవి కూడా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఈ 4 కూడా చాలా క్రియాశీలక పదవులు. వీటితో పాటు చాలా ఉంటాయి. ఈ 4 పదవులకు సంబంధించి చీఫ్ ఎవరైతే ఉంటారో, ఈ కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో చీఫ్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ చీఫ్ నియామకం విషయంలో
కీలక పాత్ర పోషిస్తాడు అపోజిషన్ లీడర్ కూడా, లీడర్ ఆఫ్ అపోజిషన్. సో అలా లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. రానున్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ సంబంధించి సీనియర్ ప్రముఖులు. సో గులాం నబీ ఆజాద్ గారు ఇటీవల బయటికి వెళ్తున్నారు కాబట్టి, తన యొక్క పదవీ కాలం ముగిసింది కాబట్టి భారత ప్రధాని కంటతడి పెట్టుకున్నారు. సో మన ఇద్దరు సంబంధం ఇలా ఉండే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం నాతోటని, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా నువ్వు చేసావని చెప్పేసి. సో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన గులాం నబీ ఆజాద్ గారి స్థానంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మల్లికార్జున్ ఖర్గే గారు వార్తలు ఇచ్చారు. కాబట్టి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పదవికి సంబంధించి అన్ని అంశాలు చూడండి. సో పోటీ పరీక్షలు ఇలా ప్రశ్నలు అనేది ఎంచుకోవడం జరుగుతుంది. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఏ బాధ్యతలు ఉంటాయి, ఏ నియామకాల విషయంలో కీలక పాత్ర వహిస్తారు. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ చట్టబద్ధ సంస్థ, ఏ చట్టం ద్వారా ఏర్పడింది, భారతదేశంలో షాడో ప్రైమ్ మినిస్టర్ గా పేర్కొనే ఒక పదవి ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించబడాలి అంటే ఖచ్చితంగా ఆ కన్సర్న్ సభ ఏదైతే ఉంటుందో 1/10 ఆఫ్ ద టోటల్ హౌస్ కెపాసిటీని ఆ పార్టీ సాధించాలి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అంశాలు కూడా చూడండి, ఇంకా డెప్త్గా చూడండి, పాలిటీలో ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమన్ 21 ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. అమన్ 21 ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్ అంటున్నాను, లేదంటే మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ అన్న ఒకటే. సో ప్రపంచంలోనే ఒక అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలు అమన్ పేరుతో నిర్వహిస్తూ వార్తలు నిలిచిన దేశం ఏది అంటే పాకిస్తాన్. చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ 2007 సంవత్సరం నుండి 2007 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే ఏంటి, బైఎన్నియల్. సో బైఎన్నియల్, సో కొన్ని టర్మ్స్ గుర్తుంచుకోండి. బైఎన్నియల్ అంటేనేమో 2 ఏళ్లకు ఒకసారి, బై యాన్యువల్ అంటేనేమో సంవత్సరానికి 2 సార్లు. కొన్ని కీ టర్మినాలజీ చూడండి, గుర్తుపట్టండి. సో పాకిస్తాన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అంతర్జాతీయ నావికాదళ విన్యాసం పేరు అమన్. సో ఈ సంవత్సరం 2021 కదా, సో 21 అంటున్నాను. సో చరిత్రలో 7వది. సో 2007 సంవత్సరం నుండి ప్రతి 2 ఏళ్లకోసారి పాకిస్తాన్ నిర్వహించే అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలు అమన్ పేరుతో అమల్లోకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ ప్లస్ 45 కంట్రీస్ అంటున్నాను. ఈ 45 కంట్రీస్లో కూడా చూడండి, యుఎస్ఏ, యూకే, రష్యా, టర్కీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి. సో అలా పాకిస్తాన్ నిర్వహించే నావికాదళ విన్యాసాలు అమన్ 21 ఫిబ్రవరి 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉంది. యాక్చువల్గా ఎక్కడ అంటే కరాచీ సముద్ర తీరాన. సో మనకి నావికాదళ విన్యాసాలు అంటున్నాను. నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరుగుతాయి? సముద్ర ప్రాంతంలో జరుగుతాయి. సో ఈ సంవత్సరం అమన్ 21 వేదిక ఎక్కడ అంటే కరాచీ సముద్ర తీరాన అమన్ 21 నిర్వహిస్తుంది పాకిస్తాన్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ నిర్వహించే అతి పెద్ద నావికాదళ విన్యాసాలు అమన్ పేరుతో నిర్వహించబడతాయి. సో ఇందులో పెద్ద పెద్ద దేశాలు, ప్రపంచ అగ్రదేశాలు, అమెరికా, రష్యా, చైనా, టర్కీ, యూకే ఇలాంటి దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. సో చూడండి, ఇవన్నీ ఫ్లాగ్స్. దాదాపు పాకిస్తాన్ ప్లస్ 45 నేషన్స్ మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజెస్ అంటున్నాను, లేదంటే ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్. ఎలా అడుగుతారు పోటీ పరీక్షల్లో అంటే, ఇటీవల అమన్ పేరుతో అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలను నిర్వహించిన దేశం ఏదంటే పాకిస్తాన్. ఎక్కడ అంటే పాకిస్తాన్ కూడా సముద్ర సరిహద్దు ఉంది కదా. సో కరాచీ సముద్ర తీరాన దాదాపు వారం రోజుల పాటు నిర్వహించే, 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అమన్ అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలు ఈరోజు వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల రక్షణ పరమైన అంశాలతో తరచూ పాకిస్తాన్ వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్, నిన్నటి క్లాస్లో కూడా చూసాం. పాకిస్తాన్ ప్రయోగించిన ఒక విజయవంతమైన క్షిపణి బాబర్ మిసైల్ సిస్టమ్ అని చెప్పాను. అంతకుముందు గజ్నవి మిసైల్ సిస్టమ్, అంతకుముందు షాహీన్ 3 మిసైల్ సిస్టమ్, అంతకుముందు ఫతావన్ రాకెట్ సిస్టమ్. సో ఇవన్నీ ఏవైతే ఇటీవల కాలంలో చర్చించుకున్నామో వాటిని చూడండి. సో ఏ దేశమైనా చూడండి, నావికాదళ విన్యాసాలు ఎందుకు నిర్వహిస్తుంది? ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన నిఘా సంబంధిత అంశాలు, రక్షణ పరమైన సమస్యలకు పరిష్కారం కోసం. చాలా ఇంపార్టెంట్. సో అమన్ 21 అంటే 2021లో నిర్వహించబడిన అమన్ నావికాదళ విన్యాసాలు. చరిత్రలో ఎన్నోది. సో 2007 నుండి ప్రారంభించింది పాకిస్తాన్. సో ఈ సంవత్సరం 7th ఎడిషన్ వార్త నిలిచింది. ఫిబ్రవరి 11th to 16th వరకు అమల్లో ఉంటాయి, అంటే ప్రస్తుతం జరుగుతున్నాయి. సో అలా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నావల్ ఎక్సర్సైజ్ అమన్. సో అమన్ అనగానే పాకిస్తాన్ ప్లస్ 45 కంట్రీస్
గుర్తుంచుకోండి. ఆ 45 కంట్రీస్ పేరు అడిగారు. ఒక పెద్ద నావెల్ ఎక్సర్సైజ్ గుర్తుంచుకోండి. పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే అతిపెద్ద అంతర్జాతీయ నావెల్ ఎక్సర్సైజ్ అమన్ 21 ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రియాంక చోప్రా గ్రేట్ యాక్ట్రెస్, ఇండియన్ హిస్టరీలోనే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలో కూడా నటించిన నటి. సో ఇండియన్ యాక్ట్రెస్ నటి మరియు ప్రొడ్యూసర్, నిర్మాతగా కూడా చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. సో అలా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మిస్ ఇండియా మరియు మిస్ వరల్డ్ పురస్కారాన్ని కూడా సాధించిన ఒక మహిళ. సో అలా ప్రియాంక చోప్రా గారు రాసిన ప్రత్యేక పుస్తకం ఈరోజు వార్తలు వచ్చింది. యాక్చువల్గా ప్రియాంక చోప్రాకి సంబంధించి యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా తనను విధులు నిర్వర్తించారు. సో యూనిసెఫ్ సంస్థకి సంబంధించి అంబాసిడర్ గా కూడా ఒకానొకప్పుడు వార్తలు నిలిచారు. సో అలా వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక నటి, ఒక నిర్మాత మరియు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా రాసిన ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, అన్ఫినిష్డ్ ఏ మెమోయిర్ అంటే ఒక జ్ఞాపకం అన్నట్టు. అన్ఫినిష్డ్ ఏ మెమోయిర్ పేరుతో ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రముఖ పుస్తకం. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే ప్రియాంక చోప్రా జోనాస్. పూర్తి పేరు అన్నట్టు ప్రియాంక చోప్రాని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తన నట జీవితానికి సంబంధించి కానివ్వండి, తన ఫ్యాషన్ రంగానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు కానివ్వండి, తను ఏ సినిమాలకు ఏ రకంగా ప్రొడ్యూస్ చేశారు, సో యూనిసెఫ్ అంబాసిడర్ గా తను ఎలాంటి విధులు నిర్వర్తించారు, సో తన జీవితానికి సంబంధించి ఒక బయోగ్రఫీ అనుకోండి, ఆటోబయోగ్రఫీ అనుకోండి. అన్ఫినిష్డ్ ఏ మెమోయిర్ పేరుతో ఈరోజు ప్రియాంక చోప్రా జోనాస్ గారు మన ముందుకు ఒక పుస్తక రూపంలో రావడం జరిగింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, అన్ఫినిష్డ్ ఏ మెమోయిర్. పుస్తక రచయిత ప్రియాంక చోప్రా జోనాస్. సో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పుస్తకం టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఏ పాస్ట్ లెగసీ. టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఏ పాస్ట్ లెగసీ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. పుస్తక రచయిత ఎవరు అంటారు, ఆర్పి గుప్తా. సో ఆర్పి గుప్తా పేరు గుర్తుంచుకోండి, ప్రముఖ ఎకనామిస్ట్. సో ఆర్పి గుప్తా గారు ప్రముఖ ఎకనామిస్ట్. ఎకానమీకి సంబంధించిన పుస్తకమే. ఏ రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది, ఏ రకంగా నూతన ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు, అలా ఎకానమీ బేస్డ్ ఒక పుస్తకంతో రావడం జరిగింది ఆర్పి శర్మ గారు. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, టర్న్ అరౌండ్ ఇండియా 2020. అంటే ఈ 2020 సంవత్సరాన్ని తిరిగి చూస్తే ఏమేమి జరిగినాయి, అలాంటి అంశాల నుండి నూతనంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పునర్నిర్మించవచ్చు అని చెప్పేసి కొన్ని అంశాలను తన అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆర్థిక రంగానికి సంబంధించి పుస్తక రూపంలో మనం ముందుకు రావడం జరిగింది ఆర్పి గుప్తా గారు. సో ఈ పుస్తకాన్ని జువాల్ ఓరం గారు లాంచ్ చేయడం జరిగింది. జువాల్ ఓరం. సో జువాల్ ఎవరంటే ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చైర్పర్సన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్. సో మన భారతదేశంలో ఒక్కొక్క కమిటీ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో రక్షణ రంగానికి సంబంధించి చైర్పర్సన్, ఆ రక్షణ రంగానికి సంబంధించిన కమిటీ పేరేంటి, చైర్పర్సన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఇన్ డిఫెన్స్. సో రక్షణ రంగానికి సంబంధించి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్న జువాల్ ఓరం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన పుస్తకమే సో మనకు టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఏ పాస్ట్ లెగసీ అనే పుస్తకం. భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త మరియు జర్నలిజంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్పి గుప్తా గారు రాసిన పుస్తకం వార్తలు నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఏ పాస్ట్ లెగసీ పుస్తక రచయిత ఎవరు అంటే ఆర్పి గుప్తా. ఎవరు లాంచ్ చేశారు అని అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. జువాల్ ఓరం అనే పేరు గుర్తుంచుకోండి. జువాల్ ఓరం ఎవరంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎంపీ, ఒక కీలక కమిటీకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు, చైర్పర్సన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్. సో రక్షణ రంగానికి సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ యొక్క పుస్తకం కూడా ఈరోజు వార్తలో నిలిచింది. ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.